అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ మొత్తం మా జిల్లాలో వచ్చేసి 129 గ్రామాలలో సారాయి ఉన్నది. దీన్ని ఏబీసీ కేటగిరీగా మేము క్లాసిఫై చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఏ కేటగిరీ అనేది ఎక్కువ సారాయి ఉన్నది, బి తక్కువ ఉన్నది, అంతకంటే తక్కువ ఉన్నది సి అని. అంటే ఎట్లా రైడ్ చేయాలి, తొందరగా ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తామో అనే దానికోసం ఇది చేసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మరియు మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కోసం, నవోదయపు సన్ రైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం మన భాగంగా లాస్ట్ మంత్ 19వ తారీఖు నుంచి ఈ 19వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో 129 గ్రామాలలో ఈ వ్యసన విముక్తులు, వ్యసనం అనేటటువంటిది ఎవరికి ఉంది అని చెప్పేసి ఒకవైపు వాళ్ళని విముక్తి కేంద్రాలకు తరలించడం, రెండవది వచ్చేసి వాళ్ళకి ఏమి ఉపాధి కావాలి ఇది బంద్ చేసిన తర్వాత అనేది చూడటం, మూడవది వచ్చేసి ఎవరైనా కనుక ఇంకా చెప్పినప్పటికీ కూడా వినరు అని కనుక అనుకుంటే వాళ్ళందరినీ కూడా ప్రివెన్షన్ కింద బైండ్ ఓవర్ చేయటం, ఇంకా ముందుకెళ్ళేసి వాళ్ళని పీడీ యాక్ట్ సైతం మేము కొద్దిమంది మీద పెట్టడానికి విముక్తులమయ్యి వాళ్ళని కంపల్సరిగా చేయాలనే సంకల్పంతో మేము ఉన్నాము. ఎవరైనా కనుక ఈ విధిని మార్చుకోకపోతే మాత్రం వాటి కఠినంగా మేము మాత్రం శిక్షించడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ ఉద్యమంలో మాకు పైనుంచి జిల్లా అధికారులైనటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు మరియు ఇక్కడ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు అండ్ ఆల్సో మిగతా ఎస్హెచ్ఓలు 7 మంది మాకు స్క్వాడ్ ఉన్నది. వీటందరే కాకుండా మా యొక్క సిబ్బంది ఫ్రమ్ కానిస్టేబుల్ టు అప్ టు డిప్యూటీ కమిషనర్ దాకా జిల్లా వ్యాప్తంగా మేము ఈ విధంగా ఉద్యమంలో భాగం పంచుకుంటూ అడాప్షన్ ఆఫీసర్స్ అంటే దత్తత గ్రామాలుగా మేమందరం చేసుకొని విముక్తిని ఆగస్టు కల్లా చేస్తాము, సారాయి రహిత గ్రామంగా చేస్తాము, సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తూ, దీంట్లో భాగంగా ఎవరైనా ఏదైనా కంప్లైంట్లు చేయాలనుకుంటే ఒక నెంబర్కి కాల్ చేయండి. మేము వెంటనే విత్ ఇన్ 12 అవర్స్లో మేము మీ దగ్గరికి వచ్చేసి అది చేయటం జరుగుతుంది. ఆ నెంబర్ వచ్చేసి 8008282467. మళ్ళా చెప్తానండి, 8008282467. ఈరోజు ప్రచార రథాన్ని రాజశ్రీ హనుమంతరావు సారు, మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం, ఆరోగ్య నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం అని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.